ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను పిలిచి విచారణ చేసిన సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేశారు. 2007 బ్యాచ్కు సంబంధించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం సస్పెండ్ కు గురి చేశారు. ఈ కేసులో చాలా సార్లు ప్రణీత్ రావును విచారణ చేసిన అధికారులు విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ప్రణీత్ రావుని సస్పెండ్ చేయడం జరిగింది. 2007 బ్యాచ్ కి చెందిన ప్రణీత్ రావును డిమోట్ చేశారు డీఎస్పీ నుంచి సీఐగా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి డిఎస్పీ ప్రణీత్ రావు ఉన్నారు, ప్రణీత్ రావు ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫస్ట్ అరెస్ట్ అయిన వ్యక్తి ప్రణీత్ రావు. సో దానికి సంబంధించి కొంచెం కీలక వ్యక్తిగా భావించి డిమోట్ చేస్తుంది. ఎప్పుడు కూడా సహజంగా ఇలా ఏదైతే డిఎస్పీ ర్యాంక్ నుంచి సిఐగా దీనికి సంబంధించి డిమోట్ చేయడం అనేది ఎక్కడ జరగదు. ఒకవేళ డిఎస్పీ నుంచి పైకి వెళ్ళాలంటే కొంత ప్రమోషన్ అనేవి సహజంగానే ఆగిపోతాయి. కానీ ఈసారి మాత్రం సిఐగా మళ్ళీ డిమోట్ చేసింది. దీన్ని కొంత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు వ్యవహరించిన తీరు కావచ్చు, ఇవన్నీ పలు కీలక అంశాలు డిపార్ట్మెంట్ దగ్గర ఉండటంతో డిమోట్ చేశారని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రణీత్ రావు ఎలా స్వీకరిస్తారు, దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, ఖచ్చితంగా నేను కోర్టులో తేల్చుకుంటానని కోర్టుకు వెళ్తారా లేకపోతే డిమోట్ ని కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.